ఎక్కడున్నారా? త్వరగా రండి. ఏమిటన్నయ్య, ఏమైంది అలా అరుస్తున్నావు? ఏమైందన్నయ్య? ఈరోజు ఒక శుభకార్యం కోసం వెళ్తున్నాను రా. ఇంట్లో ఆడదిక్కులేదు కదా, కంగారుగా ఉందిరా. శుభకార్యమా? ఏమిటి అన్నయ్య అది? మీ పెళ్లి గురించా? నా పెళ్లి గురించి కాదురా, ఈ పెళ్లిళ్ళ గురించి. మీ ఇద్దరికి మంచి సంబంధాలు వచ్చాయి, ఈరోజు చూసొద్దామని వెళ్తున్నా. దానికి వస్తాంది, ఇంకా రాలేదు. చచ్చింది గొర్రె గోయిందా గోయిందా. రాఘవా, ఏంట్రా రాఘవ అంటున్నావు? అన్నయ్య మన రాఘవ ఒక అమ్మాయిని. నువ్వు ఆగరా బంటు, నేను మాట్లాడతానుగా. ఏంట్రా లవ్ స్టోరీలు ఏమైనా ఉన్నాయా? ఉంటే చెప్పండి రా. లవ్ స్టోరీలు అంటే మన రాఘవ. నువ్వు కొంచెం ఆగరా బంటు. మాకేం లవ్ స్టోరీలు ఉంటాయన్నయ్య? ఎప్పటి నుంచో అడుగుదామనుకుంటున్నా. మీ లవ్ స్టోరీలోనే ఈ స్టోరీ గురించి కొంచెం చెప్పన్నయ్య. అడగరా బంటు. చాలా ఇంట్రెస్ట్ గా ఉంది, చెప్పండి ప్లీజ్. కిస్సింగ్ స్టోరీనా? వింటారా? అయితే వినండి. क्या रे क्या हुआ रे जल्दी चुप रे लेटा चच रे జగదేక వీరుడికి అతిలోక సుందరికి ఫిక్స్ అయ్యింది, మ్యాచ్ ఫిక్స్ అయ్యింది. क्या रे क्या हुआ रे ఈ గ్యాంగ్ లీడర్ కి రామ చిలకమ్మకి మిక్స్ అయ్యింది, టేస్ట్ మిక్స్ అయ్యింది. क्या रे क्या हुआ रे బ్యాక్ సీట్ లో ఆ కిసింగ్ కారులో, బ్యాక్ సీట్ లో ఆ కిసింగ్ కారులో చక 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 ఒకే ఒక మొక్కే ఇచ్చింది. అన్నా పప్పి అంటే కుక్క పిల్లనా? ఒరే పప్పి అంటే హిందీలో ముద్దురా, ముద్దు. ఒరే అన్నకు ముద్దు పెట్టేసినదంటరా. ఈ కిస్సింగ్ కారు ఏందన్నా? షావుకారు, పట్కారు, ఆస్కారు, సర్కారు, ఆఖరికి బేకారు అంటే కూడా నాకు తెలుసు. అదేరా మన చమత్కారు. అబ్బా కిస్సింగ్ కారు కదా, చాలా స్టార్ట్ చేయరాదే. స్టార్ట్ ಮಾಡ್ತೀನಿ ಕೇಳ್ತೀಯಾ? ఇంజన్లో డీజిల్ కొట్టించి అలా సాయంకాలం వెళ్ళామండి పెళ్ళుకి. ఇంటర్వెల్ లో చెయ్యే పట్టేసి అరే పాపగాను పెట్టానండి పాపకి. కుర్చీలో సిట్టింగ్ అయ్యింది, ఇహ కొంచెం కొంచెం సెట్ అయ్యింది చల్లకి. సినిమా హాల్లో పవర్ పోయింది, ఇక సినిమా స్టార్ట్ అయ్యింది ఒంటికి. కైపెక్కింది భలే కిక్కెక్కింది అనే కారెక్కి కిసిచ్చింది. అన్నా పిక్చర్ చూపించి పిచ్చెక్కిచ్చినావన్నా. నువ్వు మామూలోడు కాదన్నో. शंकर दादा शंकर दादा शंकर दादा जिंदाबाद शंकर दादा जिंदाबाद शंकर दादा जिंदाबाद शंकर दादा जिंदाबाद जिंदाबाद शंकर दादा जिंदाबाद జగదేక వీరుడికి అతిలోక సుందరికి. హై రామా హై రామా హై రామా హై రామా వన్డే మ్యాచ్ కాదే, టెస్ట్ మ్యాచ్ లా ఉంది. నెక్స్ట్ ఏం జరిగిందన్నా వింటావా? అయితే వినుకో. బ్రదర్స్ మళ్ళీ రివర్స్ మేము జంబో సక్క
ఫీలింగ్స్ విని బెంబేలెత్తిపోయిందండి వామిని అదుసు అనే బెదుసు అలా ఒళ్ళోకొచ్చి వారిందండి చాతుని తన టెన్షన్స్ నాలో టెంప్టింగ్స్ రెండు ఏకమై పెంచిందండి మూడుని టచ్ చేశాను అలా టచ్ చేశాను సరే ఇవ్వాల్సింది చేశాను. ఏమిచ్చావన్నా? ముద్ద ముందు తను ఇచ్చింది కదా, మళ్ళీ తన ముద్దు తనకి ఇచ్చేసాను. మనం ఒకళ్ళు సొమ్ము ఉంచుకోరు, ఎవరికి ఇచ్చేస్తాం అంతే. నువ్వు ఆడుకో ఎదిగిపోయావన్నా. ఎవ్వరా జగదేక వీరుడికి అతిలోక సుందరికి MBBS को जय बोलो. ఏముందన్నయ్య మీ లవ్ స్టోరీ అదిరింది అంతే. రాఘవ, నాకు నీ గురించేరా దిగులంతా. నీ మనసు చాలా సున్నితమైంది. ఏదైనా కష్టం వస్తే అస్సలు తట్టుకోలేదు. కానీ మన రాజా అలా కాదు, చాలా మొండివాడు, కఠినంగానూ ఉంటాడు. ఏదైనా అనుకున్నాడంటే ఖచ్చితంగా సాధించి తీరుతాడు. నువ్వు కూడా జీవితంలో పైకి రావాలని ఒక గట్టి నిర్ణయం తీసుకోరా. ఈ తిరుగుళ్ళని మానేరా. ఈ రోజు బాగా ఆలోచించి ఓ మంచి నిర్ణయం తీసుకుంటా అన్నయ్య. మా అమ్మోరు తల్లిని వేడుకుంటా, నన్ను కరుణించమని. ఈ ఒక్కరోజు నాకు టైం ఇయ్యి అన్నయ్య. రారా బంటు. వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు? అలా పరిగెత్తుకుంటూ వెళ్తున్నారు ఎక్కడికి? పెళ్లి చేసుకోండిరా అన్నాను, అదిగో అలా లగిస్తున్నారు. పెళ్లి చేసుకోవాలంటే గట్టిగా సుడుండాలి, దానికి గట్టిగా రాసి పెట్టి ఉండాలి జానకి. దానికి రాసి పెట్టడం ఎందుకు? తాళి కట్టాలంటే ఒకవేళ నువ్వు సడన్ గా తాళి కట్టాలి అనుకో, వారం వర్జం చూసుకొని కడతావా ఏంటి? నువ్వు ఎప్పుడంటే అప్పుడు నాదాన్ని చేసుకుంటాను జానకి. అదృష్టాన్ని ఎవరు కాదంటారు చెప్పు. దాంట్లో అదృష్టం ఏముంది రఘు? అందమైన ఆడ దక్కాలంటే గట్టిగా సుడుండాలి. అదే నీలాంటి అప్సరస దక్కాలంటే దానికి ఎక్కడో మచ్చ ఉండాలి జానకి. మచ్చ? మరి నీకుందా మచ్చ? తొందర ఎందుకు, అన్నీ చూపిస్తాగా. హృదయాన్ని అందించా, నేనున్నాలెమ్మంటూ అది నాలో దాచేశా. ఏ దారిలో సాగుతున్నా ఎద నీ వైపుకే లాగుతోంది. ఏ వేళలో ఎప్పుడైనా మది నీ ఊహలో తిలోతమా ప్రియవయారమా
కవిత చదివే అడుగే నా గడపనొదిలి కదిలే ఇన్నాళ్ళు లేని ఈ కొత్త బాణి ఇవ్వాళే మనకెవరు నేర్పారమ్మా ఈ మాయ చేసింది ప్రేమే ప్రియ ప్రేమంటే ఒకటైన మనం తిలోతమా శుభ వసంతమా కలలే నా ఎదుట నిలిచే నిజమై వలబే నా ఒడికి దొరికే వరమై ఏ రాహువైనా ఆషాఢమైన ఈ బాహుబంధాన్ని విడదీయునా నీ మాటలే వేదమంత్రం చలి నువ్వన్నదే నా ప్రపంచం తిలోతమా ప్రియవయారమా ప్రభాతమా శుభ వసంతమా నేమోయలేనంటూ హృదయాన్ని అందించా నేనున్నానెమ్మంటూ అది నాలో దాచేశా ఏ దారిలో సాగుతున్నా ఎద నీ వైపుకే లాగుతోంది ఏ వేళలో ఎప్పుడైనా మది నీ ఊహలో ఊగుతోంది నాకు నీ కౌగిల్లో ఇలానే హాయిగా ఉండాలని. అబ్బా రఘు వదులు, అవతల పెళ్లి చూపులు పోతాయి. లేదు లేదు, వెళ్దాం పద. నువ్వు ఇలాగే ఉంటే వాళ్ళు ఏరే ఏంటో ఈ పిచ్చి ప్రేమ గోళ అస్సలు అర్థమే సావదు. వీడేమో ఇష్టం ప్రాణం అంటాడు, ఆవిడేమో చీ తూ అంటుంది. అయ్యా బాబు, అసలు వస్తుందా ఈ రోజైనా? తప్పకుండా వస్తుందిరా. ఈ రోజు రాకపోతే ఈ విషయం తాగుతానని చెప్తా. లోపల ఉన్న ప్రేమ బయటకు వస్తుంది. ఇవే తిక్క తిక్క పనులంటే. మరీ అంత గుండెకి తీసుకోక రాఘవా. ఈ రోజుల్లో నీతిగా ప్రేమించే మనుషులు ఎవ్వరూ లేరు. అంతా నమ్మించి మోసం చేసే చీప్ క్యారెక్టర్లే. ఈ రోజు నువ్వు చస్తావురా నా చేతులు. అందరూ అలా ఉండర్రా బంటు. ఈ ఒక్కసారి తన గురించి ఏమైనా అన్నావు చచ్చావే. నిజాలు చెబితే ఎవడంటాడు ఈ రోజుల్లో? అయినా నాకు ఇందుకులే, కానీ నువ్వు వెళ్ళి తను వస్తుందేమో చూసుకో. ఈ లోపు నేను ఎంజాయ్ చేస్తా. అసలే అన్నయ్య పెళ్ళి అంటున్నాడు, మళ్ళీ కుదురుతుందో లేదో. నువ్వు ఏదో ఒకటి తగలడుచావు. తళుకు తళుకు చిన్నది తాజా సోకులున్నది.
చురుకు చిన్నడు చుట్టేదాకా ఆగడు. కోళ్ళ కళ్ళల్లో కోరికున్నది, పూల పక్కల్లో వాలమన్నది. సై సై అంటూ సవాల్ కొట్టి సందు చూడాలా, మై మరపించి ముద్దుల్లోనే ముంచి వెయ్యాలా. తద్దిమితం 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 దితం దితం, తడుకు తడుకు చిన్నది తాజా సోకులున్నది. చురుకు చురుకు చిన్న చుట్టేదాకా ఆగడు. వల వేసి వయ్యారాలే పట్టాలా, నిలదీసి నీకులోనే నెగ్గాల. చలివేసి సందిట్లోనే చేరాలా, తలబోసి పాపాలన్నీ తీరాలా. ఒకటై యదా యదా ముడివేష, కలిసి పదే పదే పెనవేష. బిడియం హఠాత్తుగా వదిలేసా, ఒడిలో భలే సుఖం చవి చూసా. ఓహో అప్సరస లిప్సుల సలందుకుని వేళ, తడుకు తడుకు చిన్నది తాజా సోకులున్నది. చురుకు చురుకు చిన్నడు చుట్టేదాకా ఆగడు. సరదాలే సాయంకాల వేళల్లో, సరసాలే తీరం దాటే నీళ్ళల్లో. కరగాలే వాడి వేడి తాకిట్లో, కరగాలే సిగ్గు వెన్న కౌగిట్లో. చిటికే వేసిందిలే చిరు ఆశ, ఇటుగా రారమ్మని పిలిచేశా. చిటుకు చూపుల్లోనే గురి చూసా, కిటుకు లాగి లాగి అది మేషా. ఆహా కిస్సులకి ఎస్సులని కస్సుమని కోయి. తడుకు తడుకు చిన్నది తాజా సోకులున్నది. చురుకు చురుకు చిన్నడు చుట్టేదాకా ఆగడు. కోళ్ళ కళ్ళల్లో కోరికున్నది, పూల పక్కల్లో వాలమన్నది. సై సై అంటూ సవాల్ కొట్టి సందు చూడాలా, మై మరపించి ముద్దుల్లోనే ముంచి వెయ్యాలా. తద్దిమితో 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 జితం జితు. చావురా. హాయ్ సమీరా, ఎలా ఉన్నావు? నీకోసమే ఎదురు చూస్తున్నా. అన్నా నేను మిమ్మల్ని అన్నా అనుకున్నా, నీతో క్లోజ్ గా ఉన్నా. నాకు నీ మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవు. చెయ్యకు. నేను ఇష్టం అని చెప్పిన తర్వాత కూడా అన్నా అంటాం పాపం సమీరా, మహాపాపం. ఇష్టం లేదంటే లేదేను చెప్పుగానే నన్ను అన్నా అని మరింత బాధ పెట్టకు. ఛీ! థు! అని ఎన్నిసార్లు చెప్పినా సిగ్గు లేకుండా నన్ను ఎందుకు కొడుతున్నావ్? ఇంకోసారి నా జోలికి వస్తే చెప్పుతో కొడతా. ఎంత మాట అన్నావు సమీరా? ఇది వింటానికా ఇన్నాళ్ళు నీ చుట్టూ తిరిగింది. ఇక నే ఉంటే ఏమి, ఈ విషయం తాగి పోతే ఏమి? అయితే ఆ విషయం నాకు చావు.
సమీరా సమీరా అదే నన్నే చేరవచ్చే చంచలా ఆమె లేత పచ్చ తమలపాకు వన్నెలా అబ్బ సొగసు తెలుప మాట కూడా పలకలా అరే ఇప్పుడే తెచ్చి పెట్టు చంచలా అది లేని నాడు నిప్పు సెగలు గుండెలా అది నన్నే చేరవచ్చే చంచలా ఆమె లేత పచ్చ తమలపాకు వన్నెలా అబ్బ సొగసు తెలుప మాట కూడా పలకలా అరే ఇప్పుడే తెచ్చి పెట్టు చంచలా అది లేని నాడు నిప్పు సెగలు గుండెలా ఆ ఒక గాను ఒకతే నా గుండెలో నా నిండే అరే కొంచెం తానే నన్ను పీల్చి పిప్పి చేసే అది ఒకే మాట అన్న బలె మిసెమి బంగారు మూట ఇప్పుడెంత మొత్తుకున్నా అది మరలి రాదు రన్న ఆ ఒక గాను ఒకతే నా గుండెలో నా నిండే అరే కొంచెం తానే నన్ను పీల్చి పిప్పి చేసే అడవిని గుర్రం మల్లె అడ్డా తిరిగిన నన్నే ఒక పువ్వులాగా మార్చివేసింది పడకలు తొంగుంటేనే నా కలలే చెరిగే ఆమె సోయగాలు నవ్విపోయే ముత్యంలాగా ఏదో ఇద్దరినిట్ట ఇంతగా కలిపే చక్క ఓ దాగుడు మూతాటలెన్నో ఆడి పడామే కళ్ళకు గంతలు కట్టి చేతులు చాచి నీకై నేనే వెతుకుతూ ఉన్న తనుగా ఏవై పెళ్ళిందో అదే నన్నే చేరవచ్చే చంచలా ఆమె లేత పచ్చ తమలపాకు వన్నెలా అబ్బ సొగసు తెలుప మాట కూడా పలకలా అరే ఇప్పుడే తెచ్చి పెట్టు చంచలా అది లేని నాడు నిప్పు సెగలు గుండెలా బతుకే రాట్నం లేరా తెగ తిరుగును లేరా అది పైన కింద అవుతది కదరా మొదట పైకెగిరాను నే పోర్లా పడ్డా కొరమీను మల్లె మడుగు విడిచి కన్నుకు చచ్చా ఎవరో కూడా వస్తారు ఎవరో విడిచిపోతారు అది ఎవరు ఎందుకన్నది మన చేతిలో లేదే వెలుగుల దేవత ఒకటే ఎదనే కలవరపరచి ఏదో మాయను చేసి తానే ఏమైపోయిందో అదే
రాఘవ రఘు ఏంటి ఎలా ఉన్నావు? ఏమైంది? ఎందుకు ఆవేశంగా తిరుగుతున్నావు? ఎక్కడ చచ్చారో ఏమో ఈ రాఘవ బంటు ఎక్కడున్నారో ఏంటో ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయరు. సమాధానం ఎవరు? రఘు అలా అనకు, తదాస్తు దేవతుంటారు. మా అన్నదమ్ములను విడదీసే ధైర్యం ఏ దేవుళ్లకు లేదు జానకి. అయినా ఇలా వచ్చావేంటి జానకి? మా చెల్లి ఊరి నుంచి వస్తుంది, ఆ విషయం నీతో చెప్దామని వచ్చాను. అవునా? ఆ, మీ చెల్లి వస్తుందా? అవును. ఒక్క నిమిషం జానకి. హలో రాఘవ, సరిగ్గా వినపట్లేదురా. రే రాఘవ, ఎక్కడున్నారా? ఏం చేస్తున్నారు? అన్నా మన రాఘవ పురుగుల మంది తాగాడన్నా, పడిపోతున్నానన్నా. జానకి, మన రాఘవ హ, రాఘవ తాగాడు, ఏంటి? హాస్పిటల్లో ఉన్నాడంట. అయ్యో, వెళ్దాం, పదిరా. సారీ రఘుపతి గారు, మీ రాఘవాన్ని కాపాడలేకపోయాం. సరైన వసతులు లేవు, అదీగాక మీరు తీసుకొచ్చేసరికి చాలా లేట్ అయింది. అందుకే మీ రాఘవాన్ని కాపాడలేకపోయాం. సారీ రఘుపతి గారు. రాఘవ, రాఘవ, జానకి, ఒక్కసారి రాఘవ, లేవమని చెప్పు జానకి, లేవమని చెప్పు. రఘు, ఆవేశపడమాకు. రే బంటు, ఒక్కసారి రాఘవ, లేవమని చెప్పురా. రఘు, ఆవేశపడమాకు. అయ్యో, నువ్వే ఇలా అయిపోతే మేమంతా ఏమైపోవాలి? ఆవేశపడమాకు. జానకి, ఒక్కసారి లేవమని చెప్పు జానకి. చేతితోనే పాలు పట్టాను, ఈ చేతితోనే బువ్వ పెట్టాను, ఈ చేతితోనే తలకు పోసాను, ఈ చేతితోనే కాళ్ళు విసికాను, ఈ చేతితోనే పాడే మొయ్యాలా, ఈ చేతితోనే కొరివి పెట్టాలా. అయ్యో చేతితోనే పాలు పట్టాను, ఈ చేతితోనే బువ్వ పెట్టాను, ఈ చేతితోనే తలకు పోసాను, ఈ చేతితోనే కాళ్ళు విసికాను, ఈ చేతితోనే పాడే మొయ్యాలా, ఈ చేతితోనే కొరివి పెట్టాలా. అయ్యో
నీ సూపిన కాళ్ళు కట్టెల పాలాయేనా మా భుజము తట్టిన సేతులు బూడిదైపోయేనా మా కలలు చూసిన కళ్ళి కమిలిపోయేనా మేలు కొలిపిన గొంతు గాడని దురపోయేనా మా బాధలను దాచ తోడుండేవాడివిరా ఈ బాధను ఓదార్చ నువ్వుంటే బాగుండురా ఓరయ్యో నాయ్యా ఓరయ్యో నాయ్యా చేతితోనే దిష్టి తీశాను ఈ చేతితోనే ఎన్ను నిమిరాను ఈ చేతితోనే నడక నేర్పాను ఈ చేతితోనే బడికి పంపాను ఈ చేతితోనే కాటికి పంపాలా ఈ చేతితోనే మంటల గలపాలా ఓరయ్యో నాయ్యా ఓరయ్యో నాయ్యా తమ్ముడు నీ కోసం తల్లడిల్లాడయ్యా సెల్లి గుండె నీకై సెరువైపోయిందయ్యా కంచంలో నీ మెతుకు నిన్నే ఎతికేనయ్యా నీ కళ్ళద్దాలు నీకై కలియ చూసేనయ్యా నువ్వు తొడిగిన సొక్క నీకై దిగులు పడి చిలక కొయ్య కూరి పెట్టుకుందిరయ్యా రంగస్థలానా రంగస్థలానా నీ పాత్ర ముగిసేనా వల్లతో శూన్య పాత్ర మొదలయ్యేనా నీ నటనకు కన్నీటి సప్పట్లు కురిసేనా నువ్వెళ్ళొస్తానంటూ చెప్పే ఉంటావురా మా పాపపు సెవి కది నబడకుంటదిరా చేతితోనే దిష్టి తీశాను ఈ చేతితోనే ఎన్ను నిమిరాను ఈ చేతితోనే నడక నేర్పాను ఈ చేతితోనే బడికి పంపాను ఈ చేతితోనే కాటికి పంపాలా ఈ చేతితోనే మంటల గలపాలా ఓరయ్యో నాయ్యా ఓరయ్యో నాయ్యా రఘు, నువ్వే ఇలా అయిపోతే నేనేమైపోవాలి? చెప్పు రఘు, చెప్పు. బట్టు రాఘవకి ఏమైంది? ఎందుకురా ఎందుకలా ఆత్మహత్య చేసుకున్నాడు? చెప్పు పట్టు, చెప్పు. ప్రాణం తీసుకునేంత ఏమొచ్చిందిరా? ఒక్కసారి ఆ విచిత్రమైన కథ ఏంటో చెప్పరా, చెప్పు. చెప్పు పట్టు, చెప్పు. నా మరిదికి ఏమైంది? ఎవరైనా ఏమైనా అన్నారా?
ఏమైనా చేంజ్ చేసుకున్నారా? ఉంటే చెప్పు. నా మరిది మీద చెయ్యేసిన వాడిని ఎవరిని బతకనివ్వము. చెప్పు, నువ్వైనా చెప్పు బంటు, చెప్పు. అదేమి లేదు వదినా. ఒక అమ్మాయి కోసం మన రాఘవ తాడంతడు తడే ఇలా చేతులాడు చేసుకున్నాడు వదినా. ఒక అమ్మాయి కోసం ప్రాణాలు తీసుకున్నాడా? ఏంటి బట్టి నువ్వు చెప్పేది? అయ్యో, లేదు లేదు, ఒక ఆడదాని వల్ల నా తమ్ముడు చనిపోలేదు, వాడు చనిపోయింది సరైన వైద్యం అందక సమయానికి హాస్పిటల్కు చేరుకోలేక ఆవేశంలోనూ ప్రమాదవశాత్తు తెలుసో తెలియకో ఏదైనా జరిగితే ప్రాణం పోవలసిందేనా? ప్రాణం పోవలసిందేనా? ఎందుకు ఆవేశపడుతున్నావు? ఆవేశం కాదు జానకి, నువ్వు కూడా చెప్పావు. ఏదైనా ఒంటికి జబ్బు చేస్తే, పేదవాడి ఒంటికి జబ్బు చేస్తే ఇక అంతే సంగతులు. ఎంత పలుకుబడి ఉండి, ఎంత డబ్బుండి నేను నా తమ్ముణ్ణే కాపాడుకోలేకపోయా. ఇక ఆకలి తీర్చుకోవడానికి అంతంత మాత్రంగా కాయ కష్టం చేసుకుని బ్రతికే సామాన్యులు పెద్ద పెద్ద రోగాలు వస్తే ఏం వైద్యం చేయించుకుంటారు? జనకి ఎలా బ్రతుకుతారు? నా తమ్ముడిలాగా ఇంకో ప్రాణం పోకూడదు. అందుకే నా తమ్ముడు చిత్తమంటల మీద ప్రమాణం చేసి చెబుతున్నా, పేదవాడి కడుపు కాకలేస్తే కాయ కష్టం చేసుకొని బ్రతుకుతారు, పేదవాడి ఒంటికి జబ్బు చేస్తే చావడమేనా? చావడమే అనే తలరాతను నేను మార్చి చూపిస్తా. చూడు, ఇంత పెద్ద వ్యవస్థలో మనం ఏం చేయగలము? ఏం చేయగలం చెప్పు. ఈ వ్యవస్థలు ఉన్నది పెద్దవారి కోసం మాత్రమే జానకి, పేదవారి కోసం కాదు. ఈ పేదవారి కోసం నేను ముందడుగేస్తా. వైద్యం కోసం వచ్చే ప్రతి వాడిలోనూ నా తమ్ముణ్ణి చూసుకుంటా. ఈ రాష్ట్రంలో 20 వెనుకబడిన ప్రాంతాలను ఎంచుకొని పెద్ద పెద్ద ఆసుపత్రులు కట్టించి వాటిలో ఇది లేదు అనుకోకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తా. పనిచేసే ప్రతి ఉద్యోగికి మంచి జీతాలు ఇస్తా. వైద్యం అందక చనిపోయే ప్రతి ఒక్కరిని ఆదుకోవాలి, ప్రతి ప్రాణాన్ని కాపాడాలి. వైద్యం అవసరమయ్యే ప్రాంతం నుంచి ఆసుపత్రికి చేరుకోవడానికి నాణ్యమైన రోడ్లను వేయిస్తా. దీనికోసం నాకున్న ఆస్తి మొత్తాన్ని ఖర్చు పెడతా. నా కలను నెరవేర్చుకుంటా. దీని గురించి రేపెళ్ళి సీఎం గారితో మాట్లాడతా. చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు. నీ నిర్ణయానికి నేను ఎప్పుడు ఆచరించుంటాను. నా తరపున నీకు ఏం చేయమంటావు చెప్పు రఘు, అది చేస్తాను. ఇంతకాలం ఎంతమంది వైద్యం అందక చనిపోయారో మొత్తం లిస్టు తీసుకొని ఉంచు. ఎన్ని నిధులు పక్కదారి పట్టాయో అవి కూడా లిస్టు తీసుకొని ఉంచు. రేపు సీఎం గారిని కలిసి ఈ లిస్టు మొత్తం ఆయనకి ఇద్దాం. పదండి, వెళ్దాం. పదండి.